వెంకటేశాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఈ రోజున మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వ్యాస మహాభారతాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. భారతదేశ సాహితీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందినటువంటి కావ్యం శ్రీ మహాభారతం. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ మహాకావ్యాన్ని రచించిన వారు వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు ఎవరు అని మనం అనుకుంటే, ఎవరి వ్యాసుల వారు అంటే ముందుగా మనం చెప్పవలసింది వ్యాసుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వశిష్ఠ మహాముని యొక్క మనవడు పరీక్షిత్. ఆయన ఒకసారి భూలోకంలో గంగా తీరంలో విహరిస్తూ ఉండగా ఆయన గంగాదేవిని గంగా తీరంలో ఆయన విహరిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అందమైన కన్య ఆయనకి తారసపడింది. ఆ కన్యని చూసి ఆయన సమ్మోహితుడై, అమ్మాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అని అంటాడనమాట. అయితే నా తండ్రి దాసరాజు, ఆయన అనుమతి తీసుకోవాలి మీరు అని చెప్పని అంటుంది. ఆమె ఎవరంటే ఒక మత్స్యగతి, అంటే ఒక చేప అన్నమాట. చేప రూపంలో ఉన్నటువంటి యువతి. అయితే ఆమె దగ్గర, అంటే ఆవిడ మత్స్యగతి కాబట్టి చేపలకు సంబంధించిన కులంలో ఉంది కాబట్టి ఆమె నుంచి చేపల వాసన వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆమె అంటుంది, స్వామి మీరెవరో మహాత్ముల్లా ఉన్నారు, నేనా ఈ దుర్గంధంతో ఉన్నాను, నన్ను మీరు స్వీకరించడం అనేది ఎంతవరకు సమంజసం? అది కాక మీరు ఏదో సదుద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టున్నారు, నేను మీకు తగనేమో, మీరు ఒకసారి మరలా ఆలోచించుకోండి అని చెప్పి. అయితే ఆయన, ఓ మత్స్యగంధి, ఇదేనా నీ సందేహం? నీ నుంచి వస్తున్న ఈ దుర్వాసనను నేను ఇంటిలో మాయం చేయగలను. అంతేకాదు నీ నుంచి యోజన దూరం వరకు కూడా మంచి సువాసన కలిగేలాగా, పరిమళాలను వెదజల్లేలాగా నేను చేయగలను అని ఆయన తన తపశక్తితో, మంత్రశక్తితో ఆమెను అలాగే మరల్చాడు. అటు పిమ్మట ఆమె, అయ్యా స్వామి, నేను తండ్రి చాటు బిడ్డను, మీరు నన్ను స్వీకరిస్తే నా కన్యదనం పోతుంది, అందువలన నాకు చాలా భయంగా ఉంది, నేను మా నాన్నగారికి మొహం ఎలా చూపించగలను, దయచేసి ఆలోచించండి, పునరాలోచించండి అని మళ్ళీ తన సందేహాన్ని తెలుస్తుంది, మరో సందేహాన్ని. అయితే పరీక్షితుడు అన్నాడు, చూడు యువతి, నీవు నాకు ఈ రోజున దగ్గరైనప్పటికీ నీలోని కన్యతనం పోకుండా నేను కాపాడతాను అని మాట ఇస్తాడు. మాట ఇచ్చి ఆ రకంగా పరీక్షిత్తు సత్యవతిని తన సొంతం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వారికి వ్యాసుడు జన్మిస్తాడు. వ్యాసుడు అందరిలాగా ఏదో 9 మాసాలు ఆవిడ మోయటం, కనటం, ఆ తర్వాత నెలల పిల్లాడిగా, ఆ తర్వాత ఏడాది పిల్లాడిగా అలా పెరగడం జరగలేదు. పుట్టిన వెంటనే ఆయన పెద్దవాడైపోయాడు. అయ్యి, అమ్మ నాకు అనుమతి ఇవ్వండి, నేను అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని ఎంతో
చక్కటి వేదవంతుడిగా, వేద విద్యలు అన్నీ తెలిసిన వాడిగా, పరిపక్వత వచ్చిన వాడిలాగా అడిగాడనమాట. ఆ కొడుకును చూసి ముచ్చటపడి ఆ తల్లి అంగీకరించింది. అమ్మ, నేను ఏ అరణ్యంలో ఉన్నా, ఏ తపస్సులో చేస్తూ ఉన్నా కూడా నీకు అవసరమనంగానే, నీకేదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నువ్వు పిలిచిన వెంటనే నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్తాడు వ్యాసుడు అన్నమాట. ఇది వ్యాసుని యొక్క జననం అన్నమాట. అయితే ఈయన వేదాలను, మన భారతదేశంలో ఈ పుణ్యభూమిలో వేదాలు పుట్టాయని మనందరికీ తెలుసు. ఆ వేదాలను విభజించిన వాడు వ్యాసుడు. అందుకే ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చిందనమాట. ఆ అంతటి మహనీయుడు, వేదాంగాలను అభ్యసించిన వాడు, అన్ని శాస్త్రాలను, సకల శాస్త్రాలను అవపోసన పట్టినవాడు, వేదాలను బట్టి ఉపనిషత్తుల సారాంశాన్నంతా కూడా గ్రహించినవాడు. ఈతను ఎన్నో అష్టాదశ పురాణాలు రచించాడు, ఎన్నో పుణ్య గ్రంథాలను కూడా రచించాడు. అయితే ఆయనకి మహాభారతం అనేటటువంటి పరమ దివ్యమైన కావ్యం రాయాలని తలంపు వస్తుంది. ఎందుకు? ఇది భావి తరాలకి, అంటే తరువాతి తరం వారికి ఎంతో ఉపయోగపడాలి, ఉపయుక్తంగా ఉండాలి. జ్ఞాన అజ్ఞాన విచక్షణ చెప్పగలిగి ఉండాలి. ధర్మాధర్మాల మధ్య ఉన్నటువంటి విచక్షణ, వాటి గురించిన జ్ఞానం చదివే వాళ్ళకి, పాఠకులకు చెప్పేదిగా ఉండాలి. అటువంటి కావ్యాన్ని మానవులకు, సకల ప్రాణులకు ఉపయోగపడే విధంగా, వారు సన్మార్గంలో నడిచే విధంగా, దుర్మార్గాన్ని ఏమాత్రం తలంపక కేవలం సన్మార్గంలో నడిచి, ధర్మపదాన నడిచి సన్మార్గులుగా పేరు ప్రఖ్యాతలు గడించాలి. మానవ లోకానికి ఇది ఎంతో మేలు చేయగలగాలి. ఈ ఉద్దేశంతో ఆయన ఈ కావ్యాన్ని రచించాలని సంకల్పిస్తాడు. అయితే ఆయనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన ఏదో ఆలోచన చేస్తున్నట్టున్నావు, ఏమిటి నీ సందేహం, నీ సంశయం అని అంటాడు. బ్రహ్మర్షి, బ్రహ్మ, మీరు ఎంతో మహానుభావులు. అయితే నా ఈ మనసులో కలిగినటువంటి ఆలోచన ఈ మహాభారతాన్ని రచించాలని. అయితే నేను రచిస్తుండగా, నేను చెప్తుండగా ఆ వేగానికి తగ్గట్టుగా రాయగల మనిషి, రాయగల మహాత్ముడు నాకెవరో చెప్పండి దయచేసి. ఎందుకంటే ఈ మహాభారతాన్ని నేను భక్తగే నా వాడికి అందరికీ కూడా తెలిసేటట్టుగా, ప్రజలందరికీ తెలిసేటట్టుగా, అందరూ ఇందులోని సారాన్ని అర్థం చేసుకునేటట్టుగా, తద్వారా సన్మార్గంలో నడిచేటట్టుగా ఉండాలని నా సంకల్పం. అందుకని ఎవరో ఆ మహాత్ముడు, నేను చెప్పగా వ్రాయగలవాడు, సెలవివ్వండి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, నీవు చెప్తే దానికి దీటుగా రాయగల సమర్థుడు ఆ పరమేశ్వరుని, సాక్షాత్తు పరమేశ్వరుని కుమారుడైనటువంటి గజాననుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు అని చెప్తాడు. అప్పుడు వ్యాసమహాముని ఆ విఘ్నేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని, స్వామి, ఇలా నేను సత్కార్యం అనగా మహాభారతాన్ని విరచించ సంకల్పించాను. మీరు నేను చెబుతూ ఉండగా రాయగలరా? ఇలా రాస్తే మనం ప్రజలందరికీ కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని దయచేసి అంగీకరించే ప్రార్థన అంటాడు. అప్పుడు అందుకు విఘ్నేశ్వరుడు, అలాగే స్వామి,
తప్పకుండా వ్రాస్తాను. అయితే నేను వ్రాసేటప్పుడు మీరు ఎక్కడా కూడా ఆగకూడదు, ఆగకుండా చెప్పాలి అని అంటాడు. అయితే దానికి కూడా వ్యాసుడు సమ్మతిస్తాడు. ఆ ప్రకారంగా వేదవ్యాసుడు విఘ్నేశ్వరునికి చెబుతూ ఉండగా కథలాగా ఈ మహాభారతాన్ని ఆయన వేదాంగాలని ఉపాసన చేసి ఇందులో ధార పోసి వాటిని సులువుగా అర్థమయ్యేలాగా ఉపనిషత్తులుగా మరచి, అంతేకాక అందు నుంచి ఇంకా 18 భాగాలుగా విభజించారు భారత కథను. భాగాలు అంటే ఇక్కడ పర్వాలు అని అర్థం. 18 పర్వాలుగా ఆయన విభజించి వివరించాడు. దానికి తగ్గట్టుగా మన గణపతి, మన గజాననుడు చక్కగా రాశాడు, లిఖించాడనమాట. ఆ రకంగా ఈ పుణ్యకార్యం మనకు లభ్యమైంది. అయితే ముందుగా వేదవ్యాసుని యొక్క శిష్య బృందం 4 శిష్యులు ఉండేవారు. అందులో వైశంపాయనుడు ఒక ఆయన శిష్యులకు బోధించి భావితరాలకు ఇదంతా కూడా చెందాలి, వారందరూ కూడా ఈ భారతాన్ని పఠించాలి నాయన, ఆ బాధ్యతను నీవు తీసుకో అని చెప్పాడు. అయితే వైశంపాయనుడు అందుకు సమ్మతించి గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించదచ్చాడు. ఇది ఇలా ఉండగా నైమిషారణ్యంలో సౌనకాది మహాముని తన శిష్యగణంతో, ఋషి మండలం అంతా అక్కడే ఉంది, హిమాలయ ప్రాంతం, భూతల స్వర్గం, అక్కడ ఆయన కొలువు తీరి సత్రయాగం 12 ఏళ్ల పాటు జరిగే సత్రయాగాన్ని సంకల్పించాడనమాట. ఆ సత్రయాగం చేస్తూ ఉండగా అటుగా ఉగ్రశ్రవుడు అనే సూర్యుడు వస్తాడు. ఈ ఉగ్రశ్రవుడికి ఎన్నో కథలు, ఎన్నో గాథలు తెలుసు అని ఆ శిష్యగణానికంతా కూడా తెలుసు అన్నమాట. అయితే ఉగ్రశ్రవుడు అనే సూర్యుడు అక్కడ రాగానే ఈ శిష్యగణమంతా ఆయన చుట్టూ మూగి, స్వామి మీకెన్నో విషయాలు తెలుసు, మాకు అటువంటి పుణ్య గాథల్ని ఏదైనా చెప్పండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సూతుడు వారిని చూసి, ఇలా అందులో సౌనకాది మహాముని కూడా ఉన్నారన్నమాట, వారి శిష్యగణమంతా కూడా ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ చూసి వాళ్ళు అతన్ని అడగటం ఆయనకి ఎంతో ముచ్చటేస్తుంది. తప్పకుండా మీ అందరికీ కూడా నేను చక్కటి గ్రంథాన్ని వివరిస్తాను అని చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి ఇంకొక దిశగా మనం ఇంకొక కథను చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ భారతాన్ని కథ చెప్పేటప్పుడు మధ్యలో ఎన్నో కథలు వస్తూ ఉంటాయి, ఉపకథలు అంటారు వాళ్ళు. ఈ ఉపకథలు కూడా మధ్యలో అన్నిటికీ కూడా నేపథ్యం ఉంటుంది కాబట్టి, సంబంధం ఉంటుంది కాబట్టి మనం తెలిసి తీరాలి. అయితే ఇప్పుడు ఇంకొక కథ ఏమిటి అంటే, అభిమన్యుడు ఉత్తర, వీళ్ళిద్దరూ నాకు తెలిసి అభిమన్యుడు ఎవరు, అర్జునుడి కుమారుడు. అయితే అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుడికి ఆయన భార్య ఉత్తరకి కలిగినటువంటి సంతానం భరతుడు. అయితే ఈ ఉత్తరకి కలిగిన వాడు పరీక్షిత్ మహాముని. అయితే ఆ పరీక్షిత్ మహాముని యొక్క కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఇందులో ప్రధాన వక్త అన్నమాట. ఎందుకు అంటే పరీక్షిత్ మహామునికి సత్వగండం ఉంటుంది. ఎవరు పరీక్షిత్ మహాముని? అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు పరీక్షిత్, ఆతని కొడుకు జనమేజయుడు అనమాట. అయితే ఈ పరీక్షిత్ మహామునికి, పరీక్షిత్ మహారాజుకి సర్పగండం ఉంటుంది. ఆయన ఎంత ప్రయత్నించినా కూడా వారించలేకపోతాడు, దాని నుంచి తప్పించుకోలేకపోతాడు. అయితే అప్పుడు ఆయన ఇంతకీ ఎంత ప్రయత్నించినా కూడా, ఎన్ని జపాలు చేసినా వాళ్ళ మంత్రి
ప్రతిపత్తులతో సంప్రదించినా కూడా వాళ్ళందరూ కూడా ఏదో సలహా ఇస్తారు, ఒంటి స్తంభం మేడ కట్టిస్తారు. అక్కడంతా కూడా ఏమాత్రం సూది కూడా దూరనంత పకడ్బందీగా, అంటే చాలా దిట్టంగా ఆ అంతఃపురాన్ని ఒక భవనాన్ని నిర్మిస్తారు ఒంటి స్తంభం మీద. ఒంటి స్తంభం మేడ అంటాం కదా, అది. అందులో పరీక్షిత్ నివసిస్తాడు మన మంత్రిమండలి అందరితో కలిసి. కానీ తక్షకుడు ఒక పన్నాగం ప్రకారం తన తోటి సర్పాలని మునికుమారులుగా పరీక్షిత్ దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళు తీసుకెళ్లే పూలు పండ్లలో ఒక పురుగుగా చేరి మొత్తానికి పరీక్షిత్ మహామణి ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఉన్నటువంటి ఆ ఒంటి స్తంభం మేడ మీదకి చేరతాడు. చేరి అక్కడ పరీక్షిత్తు మహారాజు ఆ మునికుమారులందరినీ కూడా తగు రీతిగా సేవించి వారు ఇచ్చినటువంటి ఫలాన్ని అందుకోబోయి ఒక ఫలాన్ని ఇలా తీయగా దానిలోంచి ఒక పురుగు వస్తుంది. అది చూస్తాడు, కానీ ఆ పురుగే తన మీద పగబూడినటువంటి సర్పం అని తెలుసుకోడు. దాంతో ఆ పురుగు రూపంలో ఉన్నటువంటి తక్షకుడు పాము రూపం ధరించి వెంటనే పరీక్షిత్తుని సంహరిస్తాడు. ఈ రకంగా తండ్రిని కోల్పోతాడు జనమేజయుడు. జనమేజయుడికి ప్రచండమైన కోపం వస్తుంది. ఎంత జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా మా నాన్నగారు ఎందుకు ఈ శాపం నుంచి బయటపడలేకపోయారు? ఈ రకంగా ఈ సర్పలోకం ఈ రకంగా కాటేయటం, పగబోనటం ఏమన్నా బాగుందా అని చెప్పి సర్పయాగం చేయాలని సంకల్పిస్తాడు. దానికంతా కూడా సిద్ధమవుతుంది. మంత్రాలు చదువుతూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి సర్పగణాల్లో ఉన్నటువంటి అన్ని గణాలు, అన్ని వర్గాలకు చెందినటువంటి సర్పాలు వచ్చి ఆ హోమాగ్నిలో భస్మమైపోతూ ఉంటాయన్నమాట. అయితే తక్షకుడు భయపడి ఈ సర్పయాగానికి తాను కూడా బలైపోతాడేమోనని భయపడి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడిని శరణు కోరుతాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయుడు భూలోకంలో సర్పయాగం చేస్తున్నాడు. మా జాతి అంతా కూడా ఆ యాగానికి బలైపోతోంది. ఎన్నో సర్పాలు ఆహుతైపోయాయి. నా కోసమే ఆయన పగబూని యాగం చేస్తున్నాడు. ఇంద్ర నన్ను రక్షించు అంటాడు. సరే, నీకు వచ్చిన భయం ఏం లేదు, ఇక్కడే ఉండంటాడు. అయితే ఆ యాగంలో, సర్పయాగంలో తక్షక స్వాహ అని మంత్రం చదివితే తక్షకుడు రాడు. స ఇంద్రియ తక్షక స్వాహ అని చదువుతారు. అప్పుడు ఇంద్రుడితో సహితంగా ఇంద్రుడిని వెంటబెట్టుకుని తక్షకుడు వచ్చి అందులో పడాలని అర్థం. అయితే ఇంద్రుడు అమ్మో ఏదో ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి ఆ తక్షకుడిని వదిలేసేసి పారిపోతాడు. అటు పిమ్మట తక్షకుడు తన పగ తీర్చుకోవటానికి ఎంత ప్రయత్నించినా, అంటే తన పగను తీర్చుకున్నాను, ఈయన తండ్రి మీద నేను పగ తీర్చుకున్నాను, ఇంకా ఈయనకి ఆహుతి కాక తప్పదా అని అనుకుంటాడనమాట. పాపం ఎట్టకేలకు అందులో పడిపోతాడు. ఇది ఒక కథ అన్నమాట, జనమేజయుడు. ఆ జనమేజయుడు ఈ శిష్యగణాల దగ్గరికి వచ్చి కూడా అక్కడ సర్పయాగం చేస్తూ ఉండగా వైశంపాయనుడు అనగా వ్యాసుని యొక్క శిష్యుడు అన్నమాట. వైశంపాయని యొక్క ప్రతిభ ఎలాంటిదంటే, గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి భారతాన్నంతా కూడా అదే విధంగా కొల్లుకోకుండా ఇంకా దానికి కావలసినటువంటి అలంకారాలు ప్రత్యేకంగా చేర్చి మరీ చెప్పగల సమర్థుడు అన్నమాట. అలా వైశంపాయనుడు జనమేజయుడికి ఏ రకంగా ఇదంతా జరిగింది, వ్యాసుడు రచించిన మహాభారతాన్ని కూడా ఆయన వివరిస్తాడనమాట. ఈ ప్రకారంగా మనము
మహాభారతాన్ని గురించి చక్కటి దిశగా నేర్చుకుందాము. ఎంతో ఉన్నతమైనటువంటి కావ్యం ఇది. ఈ రకంగా అసలు మహాభారతాన్ని గురించి చెప్తుంటే నాకైతే నిజంగా రోమాన్ని నిప్పుకొచ్చుకుంటాయి. నాకే కాదు, పాఠకులకు ఎవరైనా సరే మహాభారతాన్ని చదువుతుంటే ఆ నడక, ఆ కథలు వచ్చే తీరు, వాటిలోని కష్ట నష్టాలు, కష్ట సుఖాలు, రాజులు, అందులో ఇంకా ఎన్నో శాస్త్రాలు ఇవి ఉన్నాయండి మహాభారతంలో. వైద్య శాస్త్రం, ఆయుర్వేదం, పాకశాస్త్రం, ఇంకా ఎన్నో శాస్త్రాలు అన్నమాట, లెక్కలేనటువంటివి. ఏమిటంటే ఈ మహాభారతం యొక్క ప్రాశస్త్యం కూడా ఇందు మూలంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటో చెప్తాను. అమితాఖ్యానక సాగరం గొలచి వేదార్థామల ఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప విజక్షోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణకీర్తనాంత ఫలమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాత మమరును ధాత్రీసుర ప్రార్థ్యమై అనగా అమితాఖ్యానక శాకలం వలచి అంటే లెక్క పెట్టలేనటువంటి శాఖలు, అంటే ఇక్కడ కథలు ఉపకథలు చెప్పుకుంటున్నామే అవన్నమాట. లెక్కలేనటువంటి శాఖలతో ప్రకాశిస్తూ వేదార్థామల ఛాయమై వేదాలకు నిలయమైనదై, వేద శాస్త్రాలకు నిలయమైనదై, వేద వేదాంగాలను కలిగినటువంటిదై ప్రకాశిస్తోంది. ఏమిటి? మహాభారతం. వేదార్థామల ఛాయమై సుమహావర్గ. సుమహావర్గ అంటే అంతా మంచివాళ్ళు, సజ్జనులు అన్నమాట. సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్. మన పారిజాత వృక్షం ఎక్కడైనా ఉంటే కనుక చూడండి, గమనించండి, దానికి పూసినటువంటి పూల నుంచి వచ్చేటటువంటి పరిమళము ఎంత బాగుంటుందో, మనం ఎంతగా ఆస్వాదిస్తామో ఆ రకంగా ఈ భారతంలోని కథలను, వాటిలోని మనం పాటించవలసిన నీతి నియమాలు కావచ్చు, తెలుసుకోవలసిన ధర్మాధర్మాలు కావచ్చు, ఆ జ్ఞానం అంతా కూడా ఎలా ప్రసరిస్తోందంటే పారిజాత పుష్ప వితతిన్. వితతిన్ అంటే ఆ విధంగా అని అర్థం అన్నమాట. ఆ పుష్ప వితతిన్ శోభిల్లి, ఆ రకంగా శోభిల్లుతోంది. ఏమిటి? మహాభారతం. అసలు చక్కటి పద్యం, ఆ పద్యానికి అర్థం తెలుసుకుంటే ఈ మహాభారతం యొక్క వైశిష్ట్యం మనకు అర్థమవుతుంది, విశిష్టత మనకు అర్థమవుతుంది, ప్రాశస్త్యం మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు మహాభారతం యొక్క ఘనత బోధపడుతుంది. అమితాఖ్యానక శాకలం వలచి వేదార్థామల ఛాయమై మహావర్గ చతుష్క పుష్ప వికటిని శోభిల్లి కృష్ణార్జునోత్తమ. కృష్ణుడు, అర్జునుడు వంటి పురుషోత్తములు ఉన్నటువంటి ఆ ద్వాపర యుగానికి సంబంధించినటువంటి మహాభారతం అనే అర్థం అన్నమాట. కృష్ణార్జునోత్తమ నానా గుణకీర్తనాంత ఫలమై. నానా గుణాలు అంటే ఈ మహాభారతంలో సజ్జనులే కాదు, దుర్జనులు కూడా ఉన్నారు. కలిపురుషుని అవతారంతో పుట్టినవాడు దుర్యోధనుడు. అలా నానా గుణకీర్తన, ఎన్నో గుణాలను, సకల గుణాలను కీర్తించే, వర్ణించేటట్టుగా ఉంది ఈ మహాభారతం. కృష్ణార్జునోత్తమ నానా గుణకీర్తనాంత ఫలమై ద్వైపాయనోద్యాన. ద్వైపాయనుడు అంటే మనం వేదవ్యాసులను చెప్పుకున్నాం కదా, ఎందుకు? ఆయన వేదాలను విభజించినవాడు, అందుకని ద్వైపాయనుడు. ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు ఉంది. ద్వైపాయనోద్యాన ఉద్యాన, వ్యాసుడు రచించినటువంటి ఆ రచనని ఉద్యానవనంతో పోలుస్తున్నాం. ఆ ఉద్యానవనంలో ఏముంది? పారిజాత వృక్షం ఉంది. ఏమిటి ఆ పారిజాత వృక్షం? మహాభారతం అనేది పారిజాత వృక్షం.
ద్వైపాయనోద్యాన పారిజాత అమరులు ధాత్రీసుర ప్రార్థమై. ధాత్రీసురులు అంటే ఈ ధాత్రిలో, ఈ నేలలో పుట్టినటువంటి సురులు అంటే దేవత. సురుడు అని మనం దేవతలను అంటాం. భూమిలో పుట్టినటువంటి సురులు దేవతలు అంటే బ్రాహ్మణులు అని అంటాం. బ్రాహ్మణులంతా కూడా నిత్యం ప్రార్థించేటటువంటి మహాకావ్యం ఈ మహాభారతం అన్నమాట. అందుకని ఈ మహాకావ్యాన్ని ఈ పద్య రూపంలో ఇంతగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఇదేదో సాధారణ కావ్యం అని అనుకోకూడదు కదా, దీనికి ఏదో ప్రాశస్త్యం ఉంది. ఏమిటది అంటే ఇదన్నమాట. ఇక మన ఈ మహాభారతాన్ని 18 పర్వాలుగా ఆయన విభజించి రచించాడు. ఎందుకు మనకు అర్థం కావడం కోసం. ముందుగా ఆది పర్వం, తర్వాత సభాపర్వం, తర్వాత అరణ్య పర్వం, తర్వాత విరాట పర్వం. అయితే ఈ పర్వాల్లో ఒక్కొక్క పర్వంలో ఆయన కొంత భారతాన్ని ఇమిడ్చాడు. ఎందుకంటే ఇలా భాగాలుగా కనుక విభజిస్తే కనుక అర్థం చేసుకోవటానికి ఎంతో సులువుగా ఉంటుంది ఈ మహాభారతం. అది ఆయన ఉద్దేశం అన్నమాట. ముందుగా ఆది పర్వంలో ఆయన ఎంతో రసవత్తరంగా కురువంశాల పుట్టుక, కురువంశం యొక్క పుట్టుక, పాండవుల కౌరవుల జననం, వీటి గురించి చెప్పాడు. ఆ తర్వాత సభాపర్వంలో మయసభ నిర్మాణం, మాయాజూగం, ద్రౌపది వస్త్రాపహరణం ఇదంతా కూడా చెప్పాడు అన్నమాట. అయితే ఈ 18 పర్వాలు మనం కథను తెలుసుకుంటూ ముందుకెళ్తాము. 18 పర్వాలు కూడా చక్కటి విషయాలు కలిగి మనకి ఎంతో జ్ఞానోదయం కలిగించేలా ఉంటాయి. అయితే ఈ మహాభారతానికి ఇంకొక విశిష్టత ఉంది. ఏమిటి అంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు మరెక్కడా అంటే ఇందులో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదని అర్థం. మహాభారతంలో లేనిది ఇంకెక్కడా కూడా నువ్వు చూడవు అని అర్థం. దీనికి మనం ప్రశస్తమైన ఒక చిన్న పద్యాన్ని చూద్దాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతక్వాచిత్. దీని అర్థం ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షముల విషయంలో ఈ గ్రంథంలో ఉన్నది మరెక్కడా కూడా ఉండవచ్చు. మరెక్కడైనా కూడా ఉండొచ్చు, ఇందులో ఉన్నది మహాభారతంలో ఉన్నది మాత్రమే. అయితే కానీ ఇందులో లేనిది మరెక్కడా ఉండదు. మహాభారతంలో లేని అంశం ఏదైతే ఉందో అది ఇంకెక్కడా మీకు దొరకదు. మహాభారతంలో ఉండి ఉంటుంది అంటే సకలం కూడా మనకి లభిస్తాయి మహాభారతంలో మనం నిష్ఠగా పఠిస్తే అని అర్థం. ఇది మానవ జీవితంలో ప్రతి భావోద్వేగాన్ని, రాజకీయాల్ని అన్నిటినీ కూడా వివరిస్తుంది అన్నమాట. యతో ధర్మస్తతో జయ అన్నారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం సాధిస్తాం. అంటే విజయం ఉంటుందని అర్థం అన్నమాట. ఇంతటి మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచిస్తే మన తెలుగులో కవిత్రయం అనబడేవాడు, అనగా నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న రచించారు. నన్నయ్య 11వ శతాబ్దం వాడు. 3 శతాబ్దాలు పట్టిందండి మహాభారతాన్ని, వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి 3 శతాబ్దాలు పట్టింది. అంతకాలం 11వ శతాబ్దంలో నన్నయ్య రచించారు. ఆ తర్వాతి శతాబ్దంలో అనగా 12వ శతాబ్దంలో తిక్కన సోమయాజి నన్నయ్య ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి మొదలెట్టి ఆయన రాయటం ప్రారంభించాడు. ఆయన బ్రతికున్నంత కాలం, రాయగలిగినంత కాలం రాశాడు. తర్వాత 13వ శతాబ్దంలో ఎర్రన్న మళ్ళీ అందిపుచ్చుకుని ఆ
కావ్యాన్ని సంపూర్ణం చేశారు. ఈ రకంగా తెలుగు భాషలో కూడా అంటే ఆంధ్ర భాషలో కూడా మహాభారతం మనకి లభ్యమవుతుంది. ఇది ఇందు మూలంగా ఈ శుభ సందర్భంగా నేను ఒకటి చెప్తాను. మహాభారతాన్ని ముందుగా పెద్దవాళ్ళు చదవాలి, తెలుసుకోవాలి. అందులోని భావాన్ని, అర్థాన్ని, విషయాలను ముందుగా ఆకలింపు చేసుకోవాలి, ఆస్వాదించాలి. అటు పిమ్మట పిల్లలకు తప్పకుండా చెప్పాలి. మన భావితరాలకు మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది, ఎంతో అవసరం ఉంది. అవి జీవితానికి ఎంతగానో పనికొస్తాయి. ఇది మీరు చదివిన తర్వాత మీకే అనిపిస్తుంది, నిజమే కదా, ఈ భారతంలో ఎన్ని ఉపయుక్తమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎంతగా దీన్ని అభ్యసించవచ్చు. ఆహా, ఈ భారతాన్ని చదువుతుంటే ఎంతటి దివ్యానుభూతి కలుగుతోంది. ఈ దివ్యానుభూతి వలన మనకు మానసిక ప్రశాంతత చేకూరుతోంది. ఈ మానసిక ప్రశాంతత చేకూరిన నేపథ్యంలో మనం ఎంతటి జ్ఞానాన్నైనా కూడా సంపాదించవచ్చు, ఎంతటి విజ్ఞానాన్నైనా కూడా సంపాదించవచ్చు. ఇంతటి బృహత్తరమైనటువంటి మహాకావ్యం మహాభారతం. ఇది మన భావితరాలకు కూడా మనం చెప్పాలి అని నేను అభిలషిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ఇక ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. దేశ చరిత్రలో మీ అందరికీ తెలుసు, విశ్వామిత్ర మహాముని ఒకసారి తపస్సు చేసుకుంటుంటే ఆయనకి తపోభంగం చేయగాలని ఇంద్రుడు మేనకని పంపిస్తాడు. అయితే ఎంతో కాలం ఆయన తపస్సు సాగుతుంది. కానీ చివరికి ఆయన మేనక మోహంలో పడి చివరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు. వారికి పుట్టినటువంటి ఆమె కూతురు, కుమార్తె శకుంతల. అయితే వారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈవిడ మేనక దేవకన్య స్వర్గానికి వెళ్ళిపోవాలి. విశ్వామిత్రుడు ఆయన బ్రహ్మర్షి, రాజర్షి, ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. ఈ నేపథ్యంలో శకుంతల అనే ఆ బిడ్డను వారు కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేస్తారు. కణ్వ మహర్షి ఎంతో శక్తిగల, తపశ్శక్తి గల మహాముని. అయితే ఆయన ఆశ్రమానికి ఒకసారి దుష్యంతుడు, ఆ రాజ్యాన్ని పరిపాలించే దుష్యంతుడు వస్తాడు. అలసిపోతాడు. అక్కడ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి చక్కని చెట్టని, పూల పరిమళాలని, పళ్ళని చూసి ఆహా, ఇక్కడ కాసేపు సేద తీద్దాం అని అనుకుని దుష్యంతుడు అక్కడ సేద తీయడానికి ఉద్యుక్తుడవుతాడు. అప్పుడు ఆయనకు ఈ కణ్వ మహర్షి పెంచుకుంటున్నటువంటి కుమార్తె శకుంతల కనిపిస్తుంది. ఆమె సౌందర్య అతన్ని వివశుణ్ణి చేస్తుంది. వెంటనే ఆమె సమీపించి, కన్యామణి, నీవు ఎవరు? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నేను నిన్ను వివాహం చేసుకోదలిచాను, నీ వివరాలు చెప్తావా అంటే ముందుగా శకుంతల భయపడిపోతుంది. కానీ తర్వాత తాను విశ్వామిత్రునికి మేనకకు పుట్టినటువంటి కుమార్తెనని, అటు పిమ్మట కణ్వ మహర్షి ఆశ్రమంలో ఆయన నన్ను దత్తత తీసుకుని ఆయన నన్ను పెంచుతున్నాడని, ఈ కణ్వ మహర్షి నాకు తండ్రి, ఆయన పని మీద బయటకు వెళ్ళారు, మీరు ఇక్కడ విశ్రమించండి అని చెప్తుంది. అయితే కన్యామణి, నీవు చెప్పినదంతా బాగుంది, నేను మాత్రం నిన్ను వివాహం చేసుకోదచ్చాను, ఇందులో రెండవ ఆలోచనే లేదు. నీకు తెలుసా, నీవు విశ్వామిత్రుడి కూతురు అంటే క్షత్రియ కన్యవే, నేను మహారాజుని, నేను క్షత్రియుడిని. అయితే క్షత్రియులకి ధర్మబద్ధమైనది గాంధర్వ వివాహం. నేను నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను, ఎందుకంటే ధర్మబద్ధమైనదే. నీవు విచారించవలసిన పని లేదు, నీవు సంశయించవలసిన పని లేదు.
అని చెప్పి శకుంతలని గాంధర్వ వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. వారిద్దరూ ఎంతో హాయిగా ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలోనే కొంతకాలం గడుపుతారు. వారికి ఆ తర్వాత పిమ్మట దుష్యంతుడు భార్యామణి, నేను ఇప్పుడు నా రాజ్యానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అయితే మీ నాన్నగారు ఇంకా రాలేదు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. నేను రాజ్యానికి వెళ్ళి సకల మర్యాదలతో, రాత మర్యాదలతో నిన్ను నా రాజ్యానికి తీసుకుని వెళ్తాను. నువ్వు సందేహించవు. తప్పక నా రాణిగా నా రాజ్యానికి వస్తావు. ఇప్పుడు నేను వెళ్ళవలసిన అవసరం ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి దుష్యంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శకుంతల విషయం దివ్య దృష్టితో కణ్వ మహర్షికి తెలుస్తుంది. ఆయన ఆశ్రమానికి వచ్చి జరిగినదంతా కూడా తెలుసుకుని కుమార్తెను ఊరడించి, నీవు భయపడవలసిన పని లేదమ్మా అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్తాడన్నమాట. అటు తర్వాత ఆమె శకుంతల భరతుడు అనే కుమారుడికి జన్మనిస్తుంది. ఈ భరతుడే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రభువు. ఈయన పేరునే మన భారతదేశానికి భరతుడనే భారతదేశం అనే పేరు వచ్చింది. భరత అంటే సంస్కృతంలో అగ్ని అని అర్థం. అయితే ఈ పేరు ఎందుకు అంటే కనుక మన భారతదేశం అంతా కూడా ఎప్పుడూ చూడండి మనది కర్మభూమి. యజ్ఞయాగాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఎన్నో ఆలయ ప్రాంగణంలో, ఆశ్రమాలలో, రాజ్య సౌధాలలో కూడా యజ్ఞయాగాలు అనేవి ఎప్పుడూ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి దైవబలం. అయితే ఇలా యజ్ఞయాగాలు జరగడం అంటే ఏమిటి? నిరంతరం అగ్ని అనేది ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తుంది. భరత అని పేరు పెట్టడంలో ఇదొక కారణం. ఈ భరత ఖండానికి, మన భారతదేశానికి భరత అని పేరు పెట్టడంలో ఇది కారణం అన్నమాట. భరతుని పేరు మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఇదన్నమాట. ఆ ప్రకారంగా భరతుడు మన దేశాన్ని ఎన్నో ఏళ్ళు పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన మనవడు హస్తి, ఆయన పేరున మన దేశ రాజధాని హస్తినాపురం అయింది. అంటే ఈ రోజున ఢిల్లీ అన్నమాట. అందుకు హస్తినాపురం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆతని మనవడు కురు మహారాజు కూడా ఎంతో ధర్మబద్ధంగా ఎన్నో ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించాడు. అందుకని ఆ వంశానికే కురువంశం అని పేరు వచ్చింది. అందులో పుట్టిన వారంతా కౌరవులని చెప్పుకుంటాం. ఇక తర్వాత కాలంలో హస్తినకు పుట్టినటువంటి వాడు తర్వాత ప్రదీపుడు. ఈ ప్రదీపుడు ఎంతో ధర్మనిరతి కలవాడు, ఏకపత్ని వ్రతుడు. ఇతను చాలా ఎంతటి మహానుభావుడు అంటే ఇతని కొడుకు తరువాతి కాలంలో మనకు తెలుస్తుందన్నమాట. ఈయన ఏ రకంగా మన భారతదేశాన్ని ఎంత ఉజ్వలంగా పరిపాలించాడు, ఎంతటి కీర్తి ప్రతిష్టలను తెచ్చాడు అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఈ ప్రదీపుడు ఒకసారి గంగా తీరంలో ప్రవేశించి గంగా తీరంలో ఆయన పర్యటిస్తూ ఉంటే సత్యవతి అనే ఆమె మళ్ళీ అంటే చూసి సత్యవతి గంగ అన్నమాట. ఆవిడ చూసి ఈయనను పరిణయమాడాలనుకుంటుంది. వచ్చి కుడితల మీద కూర్చుంటుంది.
అప్పుడు ప్రదీప్ అంటాడు, ఎవరైనా స్త్రీలు అని కుడి తొడ మీద కూర్చుంటే కనుక కూతురితో సమానం, ఎడమ తొడ మీద కూర్చోవలసిన అంటే కూర్చునే అర్హత భార్యకి ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, శ్రీరాముని ఎడమ తొడ మీద మనం సీతామ్మవారిని చూస్తాం. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని చూస్తే లక్ష్మీదేవి ఎడమ తొడ మీద ఉంటుంది, మీరు ఎక్కడైనా చూడండి. అయితే కూతురి అంటే నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి నువ్వు కూతురితో సమానం. నువ్వు నా కుమారుడైనటువంటి శాంతనుడికి భార్యగా అప్పుడు నువ్వు నా కోడలి అవుతావు. అది ధర్మబద్ధమైనటువంటి విషయం. నేను చెప్పినట్టుగా నీవు నడుచుకో అని చెప్తాడు. ఆ తర్వాత ప్రదీపుడు శాంతనుడు అనే కొడుకుని కనటం, ఆ శాంతనుడు గంగా తీరానికి వెళ్తే అక్కడ గంగ ఆయనను పరిణయమాడాలని అనుకోవటం. అయితే శాంతనుడికి గంగ ఒక షరతు పెడుతుంది. ఏమిటంటే, నేనేమి చేసినా కూడా నువ్వు అడ్డు చెప్పకూడదు. నేను వివాహం చేసుకుంటాను, కానీ తర్వాత నేనేం చేసినా కూడా అడ్డు చెప్పకూడదు. అందుకు శాంతనుడు ఒప్పుకుంటాడు. వారి వివాహం జరుగుతుంది. అయితే వివాహం జరిగిన తర్వాత వారు సంసారం సాగిస్తూ ఉంటే వారికి కొడుకులు పుట్టారు. మొదటి కొడుకు పుట్టిన తర్వాత గంగాదేవి ఆ కొడుకుని తీసుకెళ్ళి గంగా గర్భంలో వదిలేస్తుంది. తన గర్భంలో అంటే నీటిలో, సముద్రంలో, నదిలో అన్నమాట. రెండవ కుమారుడు పుట్టాడు, అప్పుడు అలాగే చేస్తుంది. శాంతనుడు ఇదేమిటి అని అడుగుదామంటే ఆమె ముందే షరతు పెట్టింది కదా, నువ్వేమీ మాట్లాడడానికి వీల్లేదు, నేనేం చేసినా సరే అని. అలా 7 కొడుకులని ఆవిడ నదిలో వదిలేస్తుంది. ఇక 8వ కొడుకుని కూడా ఆ రకంగా నది పాలు చేయడానికి ఉద్యుక్తురాలు అవుతుంటే శాంతనుడు భరించలేకపోతాడు. ఆమె దగ్గరికి వెళ్ళి వాయిస్తాడు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? 7 కొడుకులని నదికి బలి ఇచ్చావు, నీళ్ళలో కలిపేశావు. ఈ 8వ కొడుకునైనా నాకు నువ్వు ఇలా చేయటం తగదు అని చెప్పి ప్రాధేయపడతాడు. అప్పుడు గంగ, అలాగే స్వామి, ఈ 8వ సంతానాన్ని ఈ అబ్బాయిని నేను కొన్నాళ్ళు పెంచి సకల విద్యను నేర్పి నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే వదిలి వెళ్ళిపోతానని చెప్పింది కదా, నువ్వు అడ్డం చెప్తే నేను వదిలి వెళ్ళిపోతానని. ఈ 8వ కొడుకు పుట్టిన తర్వాత రాజు మనసు ఆపుకోలేక శాంతనుడు నీ కొడుకునైనా దక్కించు అని అడిగాడు కదా, నీడపాలు చేయొద్దని అడిగాడు కదా, అది ఆమెకు ఎదురు చెప్పినట్టు అయింది. అందుకని ఆయన్ని వదిలేసేసి వెళ్ళిపోయింది కొడుకుని తీసుకుని, 8వ కొడుకుని. కాకపోతే అతన్ని సకల విద్యాపారంగతుని చేసి మళ్ళీ తెచ్చి అప్పచెప్తానని చెప్తున్నాను. ఈ రకంగా శాంతనుడు భార్య నుంచి దూరం అవుతాడు అన్నమాట. ఆ తర్వాత కాలక్రమేణా భీష్ముడు అంటే ఆ కొడుకుని ఎవరినైతే తీసుకెళ్ళిందో అతను దేవవ్రతుడు అనే పేరు, అతన్ని సకల విద్యాపారంగతుని చేసి పరశురాముల వాళ్ళ దగ్గర అతని విద్యాభ్యాసం జరిగేలాగా చూసి అతన్ని ఎంతో నిష్ణాతుణ్ణి చేసి, పండితుణ్ణి చేసి, పండితోత్తముణ్ణి చేసి, యుక్త వయసులోనే ఎంతో జ్ఞానాన్ని గడించిన వాడు దేవవ్రతుడు. అప్పుడు ఆయన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి శాంతనుడికి అప్పగిస్తుంది. శాంతనుడు ఎంతో సంతోషపడి కుమారుడైన దేవవ్రతుడిని ఆలింగనం చేసుకుని మిక్కిలి సంతోషించి భార్య వైపు చూస్తాడు. స్వామి, నేను నీకు ఇచ్చిన మాట నిలుపుకున్నాను. నీ 8వ కుమారుణ్ణి నీకు అప్పగించాను. అతను సకల విద్యా పారంగతుడు, నీ కొడుకుగా ఇప్పుడున్నాడు, తీసుకో, స్వీకరించు, అతన్ని రాజ్యాభిషిక్తుడిని చెయ్యి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి గంగ వెళ్ళిపోతున్నాను. అటు పిమ్మటి శాంతనుడు దేవవ్రతుడిని రాజుగా చేసి ఎంతో క్రమబద్ధంగా
రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే తర్వాత కాలంలో శాంతనుడు మరల ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు గంగా తీరాన సత్యవతిని చూస్తాడు. సత్యవతి అంటే మనం చెప్పుకున్నాము వేదవ్యాసుని తల్లి. కన్యనికం పోకుండా చెడకుండా పరాశరుడు ఆవిడికి ప్రసాదించినటువంటి కుమారుడు. సత్యవతి మరల గంగా నదిలో నౌకలు నడుపుతూ కనిపిస్తుంది. శాంతనుడు ఆమె అందానికి ముగ్ధుడై, కన్యామణి, నేను వివాహం చేసుకోదలుచుకున్నాను, నీవు నా మనసును దోచుకున్నావు అని చెప్తాడు. అప్పుడు సత్యవతి, స్వామి, నీవు వివాహితుడవని తెలుస్తోంది. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు పుట్టినటువంటి సంతానానికే రాజ్యాన్ని కట్టబెట్టాలి. అయినా నీవు ఈ విషయంలో మా తండ్రి గారైనటువంటి దాసరాజు గారిని సంప్రదించు అంటుంది. అయితే శాంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి, నేను ఇలా మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి వివాహం చేయండి అని అంటాడు. అయితే ఆయన కూడా ఈయనని, నీకు దేవవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు కదా, ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా కూతురికి కలిగే సంతానాన్ని నీవు రాజ్యాభిషిక్తుల్ని చేయలేదు, నీ పెద్ద కొడుకైన దేవవ్రతుడికే చేస్తావు, అది నాకు కుదరదు, నేను ఒప్పుకోను. నా కుమార్తె అయిన సత్యవతి పుట్టే సంతానాన్నే నీవు రాజ్యాభిషిక్తులు చేయాలి అని షరతు పెడతాడు. చేసేది లేక కొంత సమయం ఆలోచించుకోవడానికి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు, ఈ నగరానికి వెళ్ళిపోతాడు. అయితే శాంతనుడు చాలా విచారగ్రస్తుడై ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండటం చూసి కుమారుడు దేవవ్రతుడు తండ్రిని సమీపించి, తండ్రి, మీరిలా విధాలుగా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు, ఎంతో ఉత్సాహంగా మీరు రాజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు, మీ దిగులకి కారణం ఏంటి నాకు చెప్పండి, అది ఏమైనా ఏ బాధ అయినా కూడా నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను మీ కుమారుడిగా, దయచేసి నాకు సెలవీయండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శాంతనుడు కుమారుని ఉద్దేశించి, దేవవ్రత, ఈ రకంగా నేను గంగా నది తీరంలో సత్యవతి అనే అమ్మాయిని చూశాను, ఆమె వివాహం ఆడాలని నా కోరిక కలిగింది. అయితే ఆమె తండ్రి దాసరాజు అతను ఈ రకంగా షరతు విధించాడు, నాకు ఏమి చేయాలో తోచడం లేదు, ఇదే నా బాధకు కారణం అంటాడు. అయితే దేవవ్రతుడు, సరే తండ్రి, నేను వెళ్ళి దాసరాజు గారితో మాట్లాడతాను అని చెప్పి దాసరాజు గారి దగ్గర పెడతాడు. దేవవ్రతుడు వచ్చి మాట్లాడతాడు. ఇదంతా విని, సరే మీ సందేహం ఏమిటి, మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సందేహం ఏమిటి, మీకు ఉన్న సమస్య ఏమిటి, సత్యవతి మీ అమ్మాయి, ఆమెకు సంతానం కలిగితే వారిని రాజ్యాభిషిక్తుల్ని చేయాలి, అంతే కదా, నేను రాజు కాకు. సరే, ఇదే చెప్తున్నాను, ఇంతటి ఈ సభ మధ్యలో ఇంతమంది పెద్దల ముందర చెప్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, నాకంటూ సంతానం కలగదు. అప్పుడు సత్యవతీదేవికి పుట్టిన సంతానాన్నే మా నాన్నగారు రాజ్యాభిషిక్తుల్ని చేస్తారు, వారికే రాజ్యం కట్టబెడతారు, నేను రాజ్య సంరక్షకుడిగా మాత్రమే ఉంటాను, ఇది నా భీషణ ప్రతిజ్ఞ అని చెప్తాడు. దాసరాజు సంతోషించి ఆయన కుమార్తెను శాంతనుడికి ఇవ్వడానికి సమ్మతిస్తాడు. ఈ భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవవ్రతుడికి అప్పటి నుంచి కూడా భీష్ముడు అన్న పేరు వస్తుందన్నమాట. అటు తర్వాత శాంతనుడు సత్యవతి వివాహం చేసుకుంటారు. వారిద్దరికీ పుట్టిన వారు విచిత్రవీరుడు, చిత్రాంగడు. వీళ్ళిద్దరూ
పుత్ర సంతానం కలుగుతుంది సత్యవతి. అయితే చిత్రాంగదుడు చాలా అహంకారం ఉన్నటువంటి రాజు. రాజ్యపాలన చేస్తూ మిక్కిలి అహంకారంతో ఉండేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు అతని రూపంలోనే ఒక గాంధర్వుడు ఉంటాడు. గంధర్వుడు కనిపిస్తాడన్నమాట. అతని పేరు కూడా చిత్రాంగదుడే. అతనితో గొడవ పడతాడు చిత్రాంగదుడు. పడి ఆ గంధర్వుడి చేతిలో హతుడవుతాడు తన అహంకారం కారణంగా. ఈ రకంగా చిత్రాంగదుడు చనిపోవడం జరుగుతుంది. ఇక మిగిలినది చిత్రవీరుడు. అయితే సత్యవతి చాలా కలత చెంది చిత్రవీరుడికి వివాహం చేయాలని, రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయాలని, అతని సంతానం భావి తరాలను పరిపాలించాలని ఆవిడ అభిప్రాయపడుతుంది. పడి అప్పుడు చిత్రవీరునికి వివాహం చేయడానికని భీష్ముని సమీపిస్తుంది. భీష్ముడు తల్లి మాటను శిరసావహించి కాశీరాజు స్వయంవరం దాటాడని అక్కడికి వెళ్తాడు. కాశీరాజు కుమార్తెలు అంబిక ముగ్గురు కూతురు అంబాలిక. అయితే భీష్ముడు వెళ్ళి ఆ స్వయంవరంలో తెచ్చుకుని ఆ ముగ్గురు కుమార్తెలను తన రథంలో తీసుకొస్తాడు. అయితే ఆలోగా ఆయనకి తెలిసింది ఏంటంటే అందులో మొదటి కూతురు. ఆమె అప్పటికే వేరే అతన్ని ప్రేమిస్తుందన్నమాట. ఆ విషయం భీష్ముడు చెప్తుంది. నేను అతన్ని ప్రేమించాను, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను అని అంటుంది. సరే, ఆ విషయం తెలిసి భీష్ముడు ఆ అమ్మను పంపించేస్తాడు. ఇక మిగిలిన అంబాలిక వీరిద్దరిని రాజ్యానికి తీసుకొస్తాడు. అమ్మగారికి చూపిస్తాడు సత్యవతి. అయితే సత్యవతి ఈ రకంగా ఇద్దరు కుమార్తెలను, అంటే కాశీరాజు కుమార్తెలనిచ్చి తన కొడుకుకి వివాహం చేస్తుంది విచిత్రవీరుడికి. అయితే విచిత్రవీరుడికి ఏంటంటే కామావేశం ఎక్కువ. రాజ్యాన్ని పరిపాలిస్తూ భార్యలతో ఉంటాడు, కానీ దుర్వ్యసనాల వల్ల అతను రోగాల పాలవుతాడు. అతనికి క్షయరోగం వస్తుంది. వచ్చి అతను చనిపోతాడు. ఇద్దరు కొడుకులు చనిపోతాడు. ఈ రకంగా సత్యవతి ఇద్దరు కూతురు. ఆవిడ చాలా కలత చెంది, ఇదేమిటి, నా పుత్రులు వంశోద్ధారకులై చక్కని పిల్లల్ని కని తేజోవంతుల్ని కని నాకెంతో ఆనందం కలిగిస్తారనుకుంటే ఈ రకంగా నా ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఇది ఏమి శాపము అని చెప్పి ఎంతో బాధపడి చేసేది లేక భీష్ముడిని ఒక కోరిక కోరుతుంది. అయ్యా, నీవు అప్పట్లో భీష్మ ప్రతిజ్ఞ చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు మన వంశానికి వారసులే కరువైపోయారు. చూస్తున్నావు కదా, నా ఇద్దరు కుమారులు చనిపోయారు. నీవు నీ ప్రతిజ్ఞ చాలించి వివాహం చేసుకుని పిల్లల్ని కని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి అని కోరుతుంది. అయితే భీష్ముడు, అమ్మా, అది నా చేతకాని పని, అది ధర్మవిరుద్ధం. నేను మీ నాన్నగారి దగ్గర భీషణ ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞ తిరుగులేదు. సరే, వంశం నాశనం అవుతుందనే కదా మీ బాధ. అయితే సరే, ఎవరినైనా ఉత్తములైన వారిని పిలిచి వారి తేజస్సును ఉపయోగించుకుని మీ కోడళ్లను గర్భవతులను చేసి వంశాన్ని ఉద్ధరించండి అని చెప్తాడు. అయితే సత్యవతి అందుకు అంగీకరించింది. ఆమెకు గతంలో జరిగినది భీష్ముడికి చెప్పాలనిపిస్తుంది. ఆమె కన్యగా ఉన్నప్పుడు అక్కడ మత్స్యగంధిగా ఉన్నప్పుడు పరాశరుడు ఆమెను
సమీపించడం, వారిద్దరికి వ్యాసుడు జన్మించడం, ఈ వృత్తాంతాన్ని భీష్ముడికి చెప్పి వ్యాస మహాముని చాలా ఉత్తముడు, అతను మనకు మేలు చేయగలడు అని చెప్పి వేదవ్యాసుడిని అక్కడికి పిలిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కుమారుణ్ణి చూసినటువంటి సత్యవతికి ఎంతో ఆనందం కలుగుతుంది. కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని, పుత్ర, నీవు నాకు ఒక సహాయం చేయాలి. ఈ రకంగా నీ తమ్ముళ్ళిద్దరూ కూడా గతించారు. నీ తమ్ముళ్ళిద్దరూ గతించిన కారణంగా నా కోడళ్ళిద్దరూ కూడా విధవరాండ్రయ్యారు. ఇప్పుడు అయితే వంశోద్ధారణ జరగాలి అంటే వీరికి సంతానం కలగాలి. నీవు నీ తపశ్శక్తితో, నీ తేజస్సుతో నా కోడళ్ళకి గర్భం తెప్పించి ఈ వంశాన్ని ఉద్ధరించాలి అని కోరుకుంటుంది. సరే అమ్మా, నా తేజస్సు వారిద్దరూ కూడా భరించలేరనుకుంటారు. 1 ఏడాది పాటు వాళ్ళని కఠోర వ్రతం చేయమని చెప్పు. అటు పిమ్మట నేను వారిని స్వీకరిస్తాను అని అంటాడు. అయితే ఆవిడ మాత్రం అంత సమయం లేదు, ఇప్పుడు 1 ఏడాది పాటు వాళ్ళు వ్రతం చేయటం అంటే అది ఈ లోపల ఎంతో అనార్థాలు జరిగిపోతాయి. దేశానికి నాయకుడు చాలా అవసరం. ఏ దేశానికైనా నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు లేని రోజున, రాజు లేని రోజున ఆ దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అని తన బాధను వ్యక్తపరుస్తుంది. తన బాధను వ్యక్తపరిచి వ్యాసుణ్ణి శీఘ్రమే తన కోడళ్ళను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఈ రకంగా తల్లి మాట విన్నటువంటి వ్యాసుడు, వేదవ్యాసుడు సమ్మతించి సరేనని ఒప్పుకుంటాడు. అప్పుడు మొదటి రోజున సత్యవతి అంబికను వ్యాసుని మందిరంలో పంపిస్తుంది. అంబిక వ్యాస మహాముని యొక్క తేజస్సును చూసి, ఆయన ఎలా ఉంటాడంటే పాపం తపస్సును చేసి వచ్చిన మనిషి కదా, కళ్ళు ఎర్రగా ఉన్నాయట, జటాజుటంతా పెరిగిపోయి అది ఎర్రగా ఉందిట. అతని రూపం ఆమెకు భయంకరంగా తోచి కళ్ళు మూసుకుంటుందన్నమాట. ఆ రకంగా కళ్ళు మూసుకోవడం ఉండటం చేత తేజస్సును స్వీకరించినప్పుడు ఆ రకంగా కళ్ళు మూసుకోవడం చేత ఆమెకు అంధుడైన కొడుకు పుడతాడు అని వ్యాస మహాముని సత్యవతికి చెప్తాడన్నమాట. అయితే ఆమె చింతించి, సరే మన్నాడు అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక వ్యాసుని సమీపిస్తుంది, ఆయనను చూస్తుంది, కానీ తెల్లబోతుంది అన్నమాట. ఏమిటిది ఆకారం అని చెప్పేసి ఆమె చాలా, అంటే పూర్తి సంతోషంగా లేదని అర్థం అన్నమాట. ఆమె ఇట్లా తెల్లబోతుంది. ఆ సమయంలో వ్యాసుని తేజస్సును స్వీకరించినందువల్ల ఆమెకు పాండు వర్ణంతో ఉన్నటువంటి పాండురాజు ఉంటాడు. పాండు అంటే రోగం కాదు, అది అతని తర్వాత కాలంలో పాండురాజు ఎన్నో దేశాల మీద విజయం సాధిస్తాడు. ఎంతమందో ప్రజల ప్రశంసలు అందుకుంటాడు. ధర్మబద్ధంగా అశ్వమేధ యాగం జరిపినప్పుడు అతనే వీరోచితంగా పోరాడి ఎన్నో దేశాలను ఏలుకుని వారు సమర్పించినటువంటి కానుకలను, కప్పాలను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి, అంటే అన్నగారికి సంతోషం కలగజేస్తాడు. అటువంటి పాండురాజు అన్నమాట.
అంబాలికకు పుట్టేది. ఇక తరువాత ఈ విషయం తెలిసి కూడా సత్యవతి మరల కలత చెంది మళ్ళీ అంబికను మళ్ళీ వ్యాసమహర్షి దగ్గరికి పంపిస్తుంది. ఈసారి అంబిక మొదటిసారి చాలా భయపడిపోయింది కదా, కళ్ళు మూసేస్తుంది కదా. ఈసారి ఆమె తన దాసిని పంపిస్తుంది, తనకు బదులుగా తాను వెళ్ళక దాసిని పంపిస్తుంది. అయితే వ్యాసునికి సకలం తెలుసు, సకల విజ్ఞాపారంగతుడు, ఆయనకు తెలియదంటూ ఏం లేదు, వచ్చినది దాసి అని తెలుసు. అయితే ఈసారి యమధర్మరాజు అంశాన విదురుడు అనే కుమారుడు కలుగుతాడు అంబికకి, వ్యాసునికి. ఈ ప్రకారంగా ముగ్గురు కుమారుడు. మొదట అంబికకి, వ్యాస మహామునికి ధృతరాష్ట్రుడు కలుగుతాడు. అతను గుడ్డివాడు. మనం చెప్పుకున్నాం కదా, వ్యాస మహాముని తన దగ్గరకు సమీపిస్తున్నప్పుడు అంబిక భయం చేత కళ్ళు మూసుకుంది. అందుకని ధృతరాష్ట్రుడు కూడా గుడ్డివాడుగా పుట్టాడన్నమాట. అటు తర్వాత అంబాలిక తెల్లబోతుంది ఆ వ్యాస మహాముని తేజస్సును స్వీకరించేటప్పుడు. అందుకని ఆమెకు పాండురాజు పుడతాడు. అటు పిమ్మట ఇక దాసి కదా వచ్చినది, ఆమెకు వ్యాసుడు ఈ ప్రకారంగా యమధర్మరాజు యొక్క అంశతో ఉన్నటువంటి విదురుణ్ణి ప్రసాదిస్తాడు. ఈ రకంగా కురువంశం నాశనం కాకుండా ఈ ముగ్గురు కుమారులు జన్మించడం వలన సత్యవతి ఎంతో ఆనందిస్తుంది. భీష్ముడు తన కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా సక్రమంగానే నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ ప్రకారంగా ఇంతటితో మనకేంటంటే ఆదిపర్వం అనేది పూర్తవుతుందన్నమాట. 1 hour అయింది. సో ఇవాళ మనము మహాభారతంలోని ఆది పర్వాన్ని, మహాభారతం యొక్క ఉపోద్ఘాతాన్ని, దాని గురించిన వివరాలని, దాని ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నాము. రేపు మిగతా పర్వాలతో మీ ముందుకు వస్తాను. నా పరిచయం మా మామగారు కొడిచెర్ల పాండురంగాచార్య గారు. ఆయన సెలక్షణ ఘనాపాటి, వేద విద్యా విశారద, వేదశాస్త్ర దురంధర. వారి 3వ కోడలి నేను. నా నామధేయం కొడిచెర్ల శ్రీదేవి. ఇక రేపు కూడా మీ ముందుకు వచ్చి మిగతా పర్వాలు, మహాభారతాన్ని నేను ఉపన్యసించడం జరుగుతుంది. సర్వేజన వినోభవత్తు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇప్పుడు మహాభారతం మనం ఇంతసేపు విన్నాం కదా, చక్కటి అన్నమాచార్య కీర్తనని శ్రీమతి ఇంద్రాణి గారు వినిపిస్తారు. ఒక క్షణంలో ఆన్లో ఉంచినా ఆఫ్ చేయనా కూర్చుంటారు కింద. పాట పాడండి, పాట పాడండి. కొంచెం పడతాను లేదు ఒకసారి ఏంటి పట్టుకు కూర్చున్నావు? దేనికి పట్టుకుని కూర్చున్నావు? పట్టుకోవా? ఆఫ్ చేయనా పాట తీయాలా అవుతా చూసుకో. ఏంటి ఈవిడ ఏం చేసిందా?